హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆడియన్స్ అండ్ వ్యూవర్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. అమర్ బాగి ఇద్దరు మీట్ అయ్యారు. బాగిని చూసి అమర్ మాత్రం కోపంగానే ఉన్నారు. అమర్ లేదు, నేను తన్ని ఎక్కడికి వెళ్ళావని ఎందుకు అడగాలి? ఒకరోజు కాదు, నెల కాదు, 5 సంవత్సరాలు మేము బ్రతుకున్నామో చచ్చామో కూడా పట్టించుకోకుండా తన కన్న బిడ్డను తీసుకొని స్వార్థంగా వెళ్ళిపోయింది ఈ భాగమతి. అలాంటప్పుడు నేను ఎందుకు తన్ని ఇంటికి తీసుకురావాలి అని కోపంగా ఉంటారు అమర్. ఒక్కసారిగా పిల్లలు బాగి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే వచ్చిన మనోహరి మాత్రం చాలా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది. డాడ్ అది కాదు డాడ్ అని అంటారు పిల్లలు. పిల్లలు, ఇప్పటి వరకే లిమిట్, ఇంతకు మించి మీరు కూడా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్తున్నాను. రాథోడ్ పిల్లలు వస్తే రండి, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకొని రండి, నేనైతే వెళ్తున్నాను అని అమర్ స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా పాపం బాగి ఏడుస్తూ ఉంటే పిల్లలు బాగి దగ్గరికి వచ్చి, మిస్ అమ్మ నువ్వేం బాధపడద్దు, డాడ్కి నువ్వు అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయావనే కోపం మాత్రమే ఉంది మిస్ అమ్మ అని అంటారు. నాకు తెలుసు పిల్లలు, మీరు వెళ్ళండి, లేకపోతే మీ డాడ్ మీపై కూడా కోప్పడతారు, వెళ్ళండి అని చెప్పి పిల్లలందరినీ పాపం జాగ్రత్తగా పంపించేస్తుంది బాగి. కరుణ, ఏందే ఇది, మీ ఆయన నిన్ను చూసిన వెంటనే తీసుకెళ్తాడేమో అనుకున్నా, ఇట్లా చేస్తారని అస్సలు అనుకోలే అని అంటుంది కరుణ. లేదే, ఆయన చేసింది కరెక్టే, ఎందుకంటే ఆయన స్థానంలో ఎవరున్నా అలాగే కదా ఆలోచిస్తారు. 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానో తెలీదు, ఏమైపోయానో తెలీదు. ఆయన కోపంలో న్యాయం ఉంది, కానీ ఆయన కోపాన్ని కరిగించే శక్తి నాకుంది. దానికి కాస్త సమయం పడుతుంది. పక్కా సాక్ష్యాలతో ఆయన ముందుకు వెళ్తే అసలైన దోషులు ఎవరో ఆయనే వాళ్ళని శిక్షిస్తాడు. పద ఇంటికి వెళ్దాం అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది బాగి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అమర్ తన రూమ్లోకి వచ్చి బాగి ఫోటో చూస్తూ, బాగి నువ్వు కనపడగానే నేను నీపై కోప్పడాలి అని మనసులో ఎన్నోసార్లు అనుకొని నీపై కోప్పడ్డాను, కానీ నీపై ఉన్న ప్రేమే ఆ కోపాన్ని డామినేట్ చేస్తుంది. ఈ కోపమైనా చూపించకపోతే మళ్ళీ నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావోననే ఇలా కోపం చూపించాను బాగి అని పాపం అలా బాగి ఫోటో చూస్తూ అమర్ లోపల బాధపడుతూ ఉంటాడు. అదంతా ఇంకా పిల్లలు కూడా ఇటువైపు డాడ్ మిస్ అమ్మని ఇంటికి తీసుకొస్తే బాగుండేది కదా అని అనుకుంటారు. ఏముంది, మనమే వెళ్ళి మిస్ అమ్మని మీట్ అవుదాం, రోజు మీట్ అయితే ఖచ్చితంగా డాడే ఇంటికి తీసుకొస్తారు అని అంటుంది అంజు. హే, మనందరం ఒక విషయం మర్చిపోయాం అని అంటుంది అంజు. ఏంటది అని అడుగుతుంది అమ్ము. మిస్ అమ్మ గుడికొచ్చింది, మరి మన బుజ్జి తల్లి అని అంటారు. అవును కదా, ఈ విషయమే మర్చిపోయాం, మన బుజ్జి తల్లి ఎక్కడుంది? మనం వెంటనే రేపు రాతోటికి చెప్పి మిస్ అమ్మ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మన బుజ్జి తల్లిని మీట్ అవ్వాలి అని పిల్లలందరూ గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పిల్లలందరూ చక్కగా రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి రాథోడ్ దగ్గరికి వస్తారు. రాథోడ్ ఒకసారి ఇలా రా అని అమర్కి కనిపించిన ప్లేస్కి తీసుకొచ్చేస్తారు రాథోడ్ని. రాథోడ్, మాకు మా బుజ్జితల్లిని చూడాలనిపిస్తుంది, కాబట్టి ఒకసారి మిస్ అమ్మకు కాల్ చేయి, బుజ్జితల్లి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి చూస్తాం అని అంటారు. ఓకే అని రాథోడ్ వెంటనే బాగీకి కాల్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా బాగి ఎంతో పాపం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే రాజుగారు బాగి దగ్గరికి వచ్చి, అమ్మ నీ భర్త నీపై కోప్పడినా నీకు ఎలాంటి బాధ లేదా అని అడుగుతారు. చూడండి రాజుగారు, బాధపడాల్సిందేముంది, ఆయనకి నిజాలు తెలిస్తే వాళ్ళే శిక్షిస్తారు కదా, నేనేమీ బాధపడట్లేదు, ఆయన కోపం మంచు లాంటిది, నాకు తెలుసు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే, అమ్మా డాడీని కలిసావా అని అడుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బుజ్జమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అదే రాజు తాతయ్య చెప్పారు, నువ్వు డాడీని కలవడానికి వెళ్ళావంట కదా, నువ్వు సీత, డాడీ రాముడు కదా అని అంటుంది. ఇంక వెంటనే కలిశానమ్మా, కానీ ఆయన మనల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ఇంకొంచెం టైం పడుతుంది, సారీ బుజ్జమ్మ అని అంటారు. ఏం పర్లేదమ్మా, కొన్నిసార్లు ఎంత వెయిట్ చేస్తే అంత మంచి రిజల్ట్ వస్తుందని మనకి చెప్తూ ఉంటారు కదా అని పాజిటివ్గా తీసుకుంటుంది ఆరు పాప. అప్పుడే అనాథశరణాలయంలో పిల్లలందరూ వచ్చి, ఆరు పక్కనే ఒక పార్క్ ఉంది, అక్కడికి వెళ్దామా అని అడుగుతారు. వద్దమ్మా, ఇప్పుడు పార్క్ ఎందుకు అని అంటుంది మిస్ అమ్మ. అమ్మ ప్లీజ్ మమ్మల్ని పార్క్కి పంపించవా అని అడుగుతుంది. సరే జాగ్రత్తగా వెళ్ళండి రాజుగారు, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని ఇంకా పిల్లలందరూ పార్క్కి బయలుదేరుతారు. కరెక్ట్గా అదే టైంకి రాథోడ్ బాగీకి కాల్ చేస్తారు. బాగి, హలో రాథోడ్, ఏంటి అని అడుగుతుంది. హలో మిస్ అమ్మ, పిల్లలందరూ బుజ్జమ్మని చూడాలని చాలా ఆశపడుతున్నారు, కాబట్టి బుజ్జమ్మ ఎక్కడుందో చెప్పు, మేము అక్కడికే రామా అని అడుగుతారు. అయ్యో, ఇప్పటి వరకు బుజ్జమ్మ ఇక్కడే ఉండాలి, ఇప్పుడే పార్క్కి వెళ్ళింది అని అంటారు.
అవునా, బుజ్జితల్లి పార్క్ వెళ్ళిందా, అయితే మేము కూడా వస్తామని చెప్పి ఇంకా అదే పార్క్కి బయలుదేరుతారు పిల్లలు అండ్ రాథోడ్. అండ్ ఇటువైపు బాగి కూడా అదే పార్క్కి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా బాగి పార్క్లో అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటే పిల్లలందరూ బాగి దగ్గరికి వస్తారు. మిస్ అమ్మ, మా బుజ్జితల్లి ఎక్కడా అని అడుగుతారు. అదిగో తనే మన బుజ్జమ్మ అని అరుంధతి పాప వైపు వేలు చూపిస్తూ ఉంటే ఆరు పాప ఏమో బాల్తో ఆడుకుంటూ ఉంటుంది. మాకు ఈ బుజ్జమ్మ తెలుసు మిస్ అమ్మ, ఈ బుజ్జమ్మ కాదు, మా చెల్లి బుజ్జమ్మ గురించి అడుగుతున్నాం అని అంటుంది అమ్ము. ఆ చెల్లె ఈ బుజ్జమ్మ, మీ బుజ్జమ్మే ఆ చెల్లి అని చెప్పేసరికి ఒక్కసారిగా పిల్లలందరూ అలా షాక్లో ఉండిపోతారు. అంటే తను మా బుజ్జమ్మ అని చెప్పి ఇంకా అలా పిల్లలందరూ పాపం వాళ్ళ సొంత చెల్లి వాళ్ళ అమ్మే వాళ్ళకి పుట్టింది అనుకుంటున్నారు కాబట్టి దట్ బాండ్ విల్ హిట్ సమ్ డిఫరెంట్ వైబ్. సో అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా అలా బుజ్జమ్మని పాపం ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటారు. అమ్ము తన చెల్లిని చూసి కిస్ చేసి హ్యాపీగా అందరూ కలిసి ఎత్తుకుంటూ ఉంటారు. అన్నయ్యలు, అక్కలు, మీరెప్పుడొచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది. బుజ్జమ్మ, నువ్వు నువ్వు మా మా బుజ్జమ్మ అని ఇంక పిల్లలందరూ హక్ చేసుకుంటే ఏమైంది ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు మామూలుగానే మాట్లాడతారు కదా అని అంటుంది పాప. ఇన్నాళ్ళు నువ్వు మా బుజ్జమ్మ అని తెలియక ఏదో అనుకున్నాం, కానీ నువ్వే మా బుజ్జమ్మ అని తెలిసాక ఎంతో ఎంతో హ్యాపీగా ఉంది బుజ్జమ్మ అని అందరూ హక్ చేసుకునేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ, అక్క వాళ్ళు మాట్లాడేది నిజమా? వీళ్ళు నా సొంత అక్కలా అని అడుగుతుంది. అవునమ్మా, వీళ్ళు నీ సొంత అక్కలు, వీళ్ళే నీ తోడబుట్టిన వాళ్ళు అని బాగి చెప్పగానే పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే మనం నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నామా అని అడుగుతారు. లేదు బుజ్జమ్మ, నాన్న కోపంగా ఉన్నారు కాబట్టి నాన్న దగ్గరికి వెళ్ళడానికి కాస్త టైం పడుతుంది బుజ్జమ్మ అని అంటుంది అమ్ము. కానీ నాకు నాన్నని చూడాలనిపిస్తుంది అని అంటుంది. నాన్నని ఏముంది, వెళ్దాం. మిస్ అమ్మ, నేను బుజ్జమ్మని ఇంటికి తీసుకువెళ్తాను. ఇప్పుడు తన్ని ఖచ్చితంగా ఇంకా బాగా చూసుకుంటాం. ప్లీజ్ బుజ్జమ్మ, ప్లీజ్ మిస్ అమ్మ, బుజ్జమ్మని ఇంటికి తీసుకెళ్తామని అంటారు. సరే తీసుకువెళ్ళండి, కానీ బుజ్జమ్మ నువ్వు మాత్రం మీ నాన్న ముందు అస్సలు బయటపడకూడదు, సరేనా? ఎందుకంటే నాపై కోపం చూపించారు, ఒకవేళ ఇప్పుడు నీపై కూడా కోపం చూపిస్తే నేను తట్టుకోలేను, అందుకే సరేనా అని అంటారు. మిస్ అమ్మ నువ్వేం కంగారు పడద్దు, మేము చూసుకుంటాం కదా అని ఇంకా అలా ఆరు పాపని కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు పిల్లలందరూ. ఇది ఇలా ఉండగా అమర్ అలా ఇంకా హాల్లో కూర్చొని ఉంటే మనోహరి అమర్ దగ్గరికి వస్తుంది. అమర్, నేను ఒక విషయం తెలుసుకున్నాను, అదే నువ్వు బాగీని అని అనేసరికి చూడు మనోహరి, ఆ టాపిక్ ఇప్పుడు నా దగ్గర తీసుకురావద్దు అని అంటారు. లేదమ్మర్, నేను చెప్పేది ఒకసారి విను, ఎంతైనా పిల్లలు బాగీని మిస్ అవుతున్నారు కదా, తీసుకురావచ్చు కదా, తనకి తన కన్న కూతురిపైనే ప్రేమ ఎక్కువయ్యి వెళ్ళిపోయింది, నిజంగా స్వార్థంతోనే వెళ్ళిపోయింది, అలా అని తను ఈ ఇంటికి కోడలు కాకుండా పోతుందా? తన్ని ఎందుకు ఎందుకు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు? తను ఎక్కడుందో నన్ను కనుక్కోమంటావా అని అంటుంది. కావాలనే అలా బాగీ గురించి మనోహరి, అవసరం లేదు మనోహరి, తను ఎక్కడుందో కనుక్కోవాల్సిన అవసరము లేదు, తను ఎక్కడుందో తెలుసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు, ఈ విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు మనోహరి, ఆలోచించదు అని అనుకుంటూనే మనసులో మాత్రం బాగీ ఎక్కడుందో తెలుసుకోవాలి అని ఇంక వెంటనే తనకు తెలిసిన వాళ్ళతో మొత్తం లైక్ బాగీ దగ్గర ఒక స్పైని సెట్ చేసి అసలు బాగీ ఎక్కడుంటుంది అనే విషయం తెలుసుకుంటారు. సార్, మీరు చెప్పిన మేడం అమ్మ దీవెన అనాథ శరణాలయంలో ఉంటున్నారు సార్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే అని అమర్ ఇంకా అక్కడే ఉంటుంది. రోజు వెళ్ళి బాగీని చూడొచ్చు, నా బుజ్జమ్మని చూడొచ్చు అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్. ఇది ఇలా ఉండగా పిల్లలందరూ బుజ్జమ్మని ఇంటికి తీసుకొస్తారు. ఇంకా అలా ఇంటికి రాగానే అమర్ వైపు చూస్తూ బుజ్జమ్మ, డాడీ అని అంటారు. డాడీ అని పాపం పాప ఎంతో క్యూట్గా చూస్తూ ఉంటుంది అమర్ వైపు. బుజ్జమ్మ, నువ్వేంటి, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడుగుతారు. డాడ్, పార్కే ఆడుకోవడానికి వెళ్ళాం, బుజ్జమ్మ కనబడింది, అందుకే తీసుకొచ్చాం డాడ్ అని అంటారు. ఇంక వెంటనే ఆరు పాప మాత్రం తనే వాళ్ళ డాడీ అని తెలుసుకుంటుంది కదా, సో అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అమర్ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. బుజ్జమ్మ, ఏమైంది అలా ఉన్నావు, నువ్వు మళ్ళీ అటుకుల ఉప్మా తింటావా అని అడుగుతారు. ఏమీ అక్కర్లేదు థ్యాంక్ యూ అని అంటుంది. ఓకే, నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను అని అమర్ బయలుదేరుతుంటే నాన్న అని పిలుస్తుంది బుజ్జమ్మ. ఒక్కసారిగా అమర్ హార్ట్కి
ఆ పీలుపు టచ్ అవుతుంది. వెంటనే అలా వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి ఆరు పాప అలా పాపం అమర్ వైపు చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మ, ఏమని పిలిచావు అని అడుగుతారు. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నాకు నాన్నుంటే ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. అందుకే ఒకసారి నాన్న అని పిలిచాను. సారీ అండి అని అంటుంది పాపం ఆరు పాప. వెంటనే ఆరు పాప దగ్గరికి వచ్చి తలపై చేయి వేసి నిమిరి, చూడు బుజ్జమ్మ, ఇకపై నువ్వు నన్ను నాన్న అనే పిలవాలి, సరేనా అని అంటారు అమర్. ఇంక పిల్లలందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. రాథోడ్, బుజ్జమ్మ తెలివైందే, ఎంతైనా మంచి తెలివితేటలొచ్చాయి అని మనసులో అనుకుంటాడు. మనోహరి మాత్రం, ఈ పిల్ల రాక్షసి ఇంతగా ప్లాన్ వేసుకుందా అంటే అమర్ని నాన్న అని పిలవడానికి ఇంత స్కెచ్ చేసిందనమాట. ఆయన ఆ బాగీని ఇంటికి రానివ్వనని అమరే చెప్తున్నాడు. ఇంకా నాకేంటి అని మనోహరి చాలా కూల్గా ఉంటుంది. సరే నేను ఇప్పుడే వస్తాను అని అమర్ అలా ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. వెంటనే పిల్లలందరూ ఇంకా అలా హ్యాపీగా బుజ్జమ్మని వాళ్ళ రూమ్కి తీసుకువెళ్ళి అన్ని కబుర్లు చెప్తూ చిన్నప్పటి నుండి తన్ని ఏమేమి చేయాలనుకున్నారో అవన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడైతే బాగి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక టెడ్డీ బియర్ కొంటుందో అంజు ఆ టెడ్డీ బియర్ని తీసుకొచ్చి బుజ్జమ్మకి ఇస్తుంది. బుజ్జమ్మ, ఈ టెడ్డీ బియర్ని నువ్వు బొజ్జలో ఉన్నప్పుడు కొన్నాను, నీకు పెద్దయ్యాక ఆడుకోవడానికి ఇద్దామనుకున్నాను, ఇదిగో తీసుకో అని అంజు ఇస్తుంది. థ్యాంక్ యూ అక్క అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఆ టాయ్స్తో ఆడుకుంటూ ఉంటుంది బుజ్జమ్మ. ఇది ఇలా ఉండగా బాగి ఆశ్రమానికి రీచ్ అవుతుంది. ఇంకా తన వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కిటికీలో నుండి గాలి వస్తుంది. ఏంటా అని వెళ్ళి చూసేసరికి అమర్ కార్లో అలా చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా బాగీకైతే షాక్లో ఉండిపోతుంది. ఆయన ఆయన ఇక్కడికి వచ్చారేంటి అని వెంటనే పరుగున బయటికి వెళ్ళి, ఏమండి ఇక్కడికి వచ్చారు, రండి లోపలికి రండి అని అంటుంది. నేను నీ కోసం రాలేదు అని అంటారు. అర్థమైంది, పైకి మాత్రం కోపం నటిస్తారు, లోపల మాత్రం ప్రేమని ఒలకపోస్తారు, అందుకే కదా నన్ను చూడాలని అనిపించి మళ్ళీ ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది బాగి. హే లూజ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటారు అమర్. ఆహా, మీరు నన్ను లూజ్ అని పిలిచి ఎన్ని రోజులైందండి అని నవ్వుతుంది బాగి. నేను ఇంత తిడుతున్నా నీకు నవ్వెలా వస్తుంది అని అంటారు. ఎందుకంటే నేను చేసింది తప్పని నాకు తెలుసు కాబట్టి. సరే లోపలికి రండి అని అంటారు. చెప్పాను కదా లోపలికి రానని. నాకు కావాల్సింది నా బుజ్జమ్మ, నా బుజ్జమ్మని చూపించు అని అడుగుతారు అమర్. అంటే తను బయటికి వెళ్ళింది, అందుకే ఇక్కడ లేదు అని అంటారు. సరే బుజ్జమ్మ వచ్చాక వస్తాను అని అమర్ అలా వెళ్ళబోతుంటే కరెక్ట్గా బాగి చేతుకున్న బ్యాంగిల్, అమర్ చేతుకున్న వాచ్ రెండు ఇరుక్కుపోతాయి. ఇంకా అలా అమర్ బాగి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. చూసారా, మీరు నన్ను ఎంత పైకి తిడుతున్నా మీరు నన్ను కావాలనుకుంటున్నారని ఈ బంధమే చెప్తుంది అని అంటుంది బాగి. అదంతా నీ భ్రమ అని ఇంక అది తీసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. అప్పుడే అక్కడికి కరుణ వచ్చి, ఏందే పోరి, చూసినవా, నేను చెప్పింది నిజమైంది చూసినవా, నీ ఆయన నువ్వంటే ఇష్టం లేనట్టు బిల్డప్ ఇస్తుండు, కానీ నిన్ను చూడాలని మళ్ళీ చూసావా ఇక్కడికే వచ్చేశారు, అదేనే అసలైన ప్రేమ అంటే, మీది అసలైన ప్రేమ అని అంటుంది కరుణ. సరేలే, ముందు బుజ్జమ్మని అక్కడ ఎలా ఉందో వెళ్ళి చూడాలనిపిస్తుంది, బుజ్జమ్మని ఎలా అయినా ఇంటికి తీసుకొచ్చేయాలని చెప్పి ఇంకలా బాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకెన్ని రోజులు ఇదంతా, ఖచ్చితంగా మనోహరి కుట్రలు బయట పెట్టాలే కదా, పెట్టాలంటే ఏదో ఒకటి ఆలోచించాలి కదా అని అంటుంది. చూడు, మనోహరి గురించి తెలిసింది కొంతమందికే, అది బాబ్జీ, మా మావయ్య కాళీ, సరస్వతి వార్డెన్ మేడం, ఆ పంతులు గారు. అసలు నేను బయటికి వెళ్ళిపోవడానికి కారణమే ఆ పంతులు కాబట్టి ఆ పంతులు నోటితోనే నిజం చెప్పించేలా చేయాలి, అప్పుడు ఆయన నన్ను నమ్ముతారు అని అంటుంది బాగి. అయితే ప్లాన్ వేయాల్సిందే అని బాగి కరుణ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక వెంటనే రాథోడ్ని పిలుస్తారు. రాథోడ్, ఆ పంతులు ఆడింది అబద్ధమని తన నోటితోనే చెప్పించాలి, కానీ ఎలానో అర్థం కావట్లేదు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నీ హెల్ప్ కావాలి అని అంటుంది బాగి. నువ్వు చెప్పు మిస్ అమ్మా, అది ఎలా జరగదో నేను చూస్తా కదా, నాకైనంత వరకు నీకు సహాయం చేస్తాను, ఎందుకంటే మీ ఇద్దరిని కలపడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని అంటాడు రాథోడ్. సరే రాథోడ్ అయితే అని బాగి రాథోడ్కి ఒక ప్లాన్ చెప్తుంది. ఇప్పుడే కనుక్కుంటా అని ఇంకా పంతులు ఫోటో తీసుకెళ్ళి తన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. చూడండి, ఇతను ఎవరు, ఇతని ఫ్యామిలీ ఏంటి, ఎక్కడుంటాడు, మొత్తం డీటెయిల్స్ కావాలి అని అంటారు. సరే, ఇతని పేరు శర్మ, ఇతనికి 2 పిల్లలు, ఇతని భార్య పిల్లలు ఇతనితోనే ఉంటున్నారు,
అండ్ ఇతను రీసెంట్గానే ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాడు అని ఇంకా మొత్తం అన్ని విషయాలు అయితే చెప్తారనమాట. ఇంకా సో వెంటనే మిస్ అమ్మ వీడి డీటెయిల్స్ అని అంటారు. అయితే మనం ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. రాథోడ్ ఇంటికి వెళ్తాడు. మనోహరి వైపు చూస్తాడు. మనోహరి దగ్గరికి వెళ్ళి కావాలని ఫోన్లో మాట్లాడుతున్నట్టు, మిస్ అమ్మ ఏంటి, ఆ పంతులు గారు దొరికేశారా, నిజం చెప్పేశాడా, అయితే సూపర్ మిస్ అమ్మ, నువ్వు ఇంటికి వచ్చేస్తావు కదా, ఇన్ని రోజులు దొంగ జాతకం పేరుతో 5 ఏళ్ళు నిన్ను అజ్ఞాతవాసంలో ఉంచింది ఆ పంతులేనని, ఆ పంతులు వెనకాల మనోహరినే ఉందని మొత్తం ఒప్పేసుకున్నాడు. వావ్, వీడియో కూడా చాలా బాగుంది. ఇప్పుడే ఈ వీడియోని సారికి చూపించే ముందు వాడిని నేను కొట్టాలనుకుంటున్నాను. ఇప్పుడే వస్తాను మిస్ అమ్మ అని బయలుదేరుతుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదంతా విని మనోహరి, ఏంటి ఆ పంతులు నిజం చెప్పేశాడా, అమ్మో ఇప్పుడు నిజం చెప్తే ఇంకేమైనా ఉందా అని ఇంకలా రాథోడ్ని ఫాలో అయ్యి వెళ్తుంది మనోహరి. వెళ్ళి చూసేసరికి ఇంకక్కడ పంతులు గారు మొత్తం కాళ్ళు చేతులు కట్టేసుంటాయి. పంతులు, ఏంటిదంతా అని అడుగుతుంది. నా గురించి నిజం చెప్పేస్తావు కదా, ఇప్పుడే నేను చంపేస్తాను అని అంటారు. ఏంటమ్మా, ఏమిటి మీరు చేసేది, ఏదో డబ్బుల కాసుపడి మీరు చెప్పిందంతా నేను చేశాను, కానీ ఇప్పుడేమో ఇలా జరుగుతుంది, నా ప్రాణం మీదకే వచ్చింది, నా పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు, నా ప్రాణాలు ఉంటాయో పోతాయో కూడా తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, నీ గురించి నేను నిజం చెప్పకుండా దాచిపెట్టినందుకు నాకు తగిన శాస్తే జరిగింది, ఇప్పుడే వెళ్ళి నిజాన్ని చెప్పేస్తానని చెప్పి ఇంక పంతులు గారు అంటుంటే, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, కూర్చో అని మనోహరి గంతిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే పంతులు గారు అదంతా బాగి వీడియో తీసుకుంటూ ఉంటుంది. ఇంకా అలా రాథోడ్ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. మనోహరి అలా పంతులు గారిని బెదిరించడం, నిజమంతా బయట పెట్టడం వీడియో తీసుకోవడంతో ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. మనోహరి, ఇప్పుడు ఈ వీడియో నా దగ్గర ఉంది, ఇది ఆయనకి చూపించాలి అని ఇంకా బాగి ఆ వీడియోని తీసుకువెళ్ళి చూపించి, అలా పంతులు గారి విషయంలో జరిగింది తప్పు అని, ఆయన తప్పుడు జాతకం చెప్పడం వల్లే 5 ఏళ్ళు దూరం అయ్యానని అతిపెద్ద నిజాన్ని నిరూపించుకుంటుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.